ఆంధ్రప్రదేశ్‌లో మద్యం చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నకిలీ మద్యము, దాన్ని లిక్కర్ షాపులలో ఎట్లా అమ్ముతున్నారు అనేది చాలా చాలా పెద్ద డిస్కషన్ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం చుట్టూ. అయితే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోనే జరగడం ఎందుకులే, కాసింత మనము అటెన్షన్ లాక్కుందాం అనుకోని మద్యం మీద మద్యం మీద డిస్కషన్ అనే టాపిక్ మీద అటెన్షన్. తెలంగాణ కూడా ఒక్కసారిగా లిక్కర్ రిలేటెడ్ వార్తల్లోకొచ్చారు. 2620 లిక్కర్ షాపులకి తెలంగాణలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్స్‌ని ఇన్వైట్ చేశారు. ఒక్కో అప్లికేషన్ ధర 3,00,000. అది రిటర్న్ రాదు. 3,00,000 ఒక అప్లికేషన్ ధర. ఈ నెల 23వ తేదీన లాటరీలో తీస్తారు, ఎవరికొస్తదో. అయితే 2620 షాపులకు ఈరోజు నిన్నటితో ముగిసింది టెండర్ అప్లికేషన్ల స్వీకరణ, దరఖాస్తుల స్వీకరణ. 2620 షాపులకి 93,000 అప్లికేషన్స్ వచ్చాయట. సరే 90,000 రౌండ్ ఫిగర్, కొన్ని ఎక్కువ వచ్చాయట. 90,000 రౌండ్ ఫిగర్ తీసుకోండి. ఒక్కో అప్లికేషన్కి నాన్ రిఫండబుల్ 3,00,000. 90,000 ఇంటూ 3,00,000 2,700 కోట్లు. లిక్కర్ షాపులకు సంబంధించి అప్లికేషన్ల దరఖాస్తుల రూపంలోనే 2,700 కోట్లు సర్కారుకి వచ్చింది. అండ్ ఈ దరఖాస్తుల్లో మహిళలు పోటీ పడి మరీ దరఖాస్తులు వేశారట. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక మహిళ 150 దరఖాస్తులు వేసిందట. 150 మల్టిప్లై 3,00,000 అంటే 4,500 కోటి దరఖాస్తులకి నాన్ రిఫండబులే 4,500 కోట్లు కట్టిందట. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మహిళ 150 దరఖాస్తులు వేసిందట. 150 దరఖాస్తులు. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్లో ఉన్న వైన్ షాపులు ప్రధాన టార్గెట్గా ఆ మహిళ వేశారట. మహిళనగా ఎవరున్నారు, మొత్తం మీద అవి టార్గెట్గా వేశారట. దరఖాస్తు ఫీజు 4,500 కోట్లు కట్టిందట. ఆంధ్ర తెలంగాణ బార్డర్లోకి వేశారట ఎక్కువ వైన్ షాపులు. ఎన్ని వస్తాయో ఆమెకు తెలియదు. 150 వేస్తే ఎన్ని వస్తాయో తెలియదు. నాకు ఇంకోటి అనిపిస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ లిక్కర్ అమ్మేకి అని చెప్పి అదే ఇంత ప్రయత్నాలు చేస్తున్నారా వెళ్ళి నేను దరఖాస్తులు వేసి, లేకపోతే మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో ఇంకేమైనా గూడుపుట అని ఏమైనా ఉందా, అట్లా ఏమైనా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయా ఏమో మరి. నాన్ రిఫండే 4,500 కోట్లు అంటండి. నాన్ రిఫండే 4,500 కోట్లు అప్లికేషన్స్ కోసం. లాటరీలు ఎన్నో వస్తాయో తెలియదు, ఏం రాకుంటే ఎన్నో వస్తాయేమో మరి. కానీ బార్డర్, ఆంధ్ర తెలంగాణ బార్డర్ని టార్గెట్ చేసేసారంటే మరి అంత సక్రమైన మందు అమ్మే ప్లాన్లో ఉన్నారు, లేకపోతే మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో దొరికిన మందు లాంటిది ఏమన్నా అమ్మే ప్లాన్లో ఉన్నారో తెలియదు. కానీ ఏ మాటకా మాట ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు, ఎవరన్నా అధికారంలో ఉండనియండి, ఈ ప్రభుత్వాలు లిక్కరు మందు తాగేవాళ్ళు లేకపోతే అసలు నాకు తెలిసి ఒక్కరోజు కానీ పరిపాలన అయితే చేసేటట్లేరు. వీళ్ళ బడ్జెట్లలో 30% పైగా ఈ లిక్కర్ ఆదాయం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. అమ్మ ఏమన్నానా, మొత్తం లిక్కర్ చుట్టే తిరుగుతున్నాయి జనాలు, ప్రపంచం, జనాలు, ప్రభుత్వాలు. అనుభవించు రాజా.